సొసైటీస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్, బెల్ పెప్పర్, కొత్తిమీర, వెన్న, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కర్రీ పౌడర్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ మనము చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకొని ఆ మ్యారినేట్ లోపల చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని కాసేపు తర్వాత ప్యాన్లో గ్రిల్ చేసుకోవడమే. ఈ మ్యారినేట్లో మీరు ఇదే మ్యారినేట్ తోటి మీరు చార్కోల్ గ్రిల్ చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. ఇది మాత్రం స్కీవింగ్ చేసుకొని కబాబ్స్ తయారు చేస్తున్నాం. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ మీకు తెలుసు కదా ఏ విధంగా ఉందో, కోబోబ్స్ అంటారు. కోబోబ్స్ అనొచ్చు, లేకపోతే కబాబ్స్ మన భాషలో. సొసైటీస్ అనేది యాక్చువల్ నేమ్ కింద చెప్తారనమాట. రెడీనా? ఫస్ట్ ఏం చేద్దామంటే చాపింగ్స్ ఉన్నాయి, కొన్ని చాపింగ్ చేసుకుందాం. బాగా ఫైన్ చాప్ చేసుకోండి వెల్లుల్లి. ఇది మ్యారినేషన్లోకి వెళ్తుంది కాబట్టి గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఓకే, నైస్. స్మూత్గా గుజ్జు అయిపోయింది. ఈ గార్లిక్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. నెక్స్ట్ కోరియాండర్ కూడా ఫైన్గా చాప్ చేసి అందులో వేసుకోవాలి. ఓకే, ఇంకేం మిగిలిన కొంచెం మాత్రమే ఉన్నాయి కదా. కర్రీ పౌడర్, మిరియాల పొడి అండ్ కొద్దిగా ఉప్పు. దీనంతా కొద్దిగా చక్కగా నలిపినట్లుగా మిక్స్ చేసుకోవాలి. రసం ఉంటుంది కదా వెల్లుల్లిలో కానీ ఆకులో కానీ, అదంతా కూడా కొద్దిగా నలిగిపోయి బయటకు వచ్చి తడి అయ్యేలాగా అన్నమాట. ఆయిల్ వేయకండి వీలైనంత వరకు, కొంచెం గట్టిగానే ఉండని మిశ్రమం. ఒకవేళ తడి అవసరం వస్తే వాటర్ వేసుకుంటే, వాటర్లో మ్యారినేట్ చేస్తే చికెన్కి ఇంకా ఎక్కువగా మ్యారినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. రుచి అంతా కూడా బాగా పట్టుకుంటుంది ఆయిల్తో కంపేర్ చేస్తే వాటర్ ఎక్కువగా. దీనికి ఉన్న తడే సరిపోతుంది అనుకుంటున్నా ప్రస్తుతానికి. సరిపోకపోతే కొద్దిగా చిలకరించుకుందాం. ప్రస్తుతానికైతే ఇలా మిక్స్ చేద్దాం. కొంచెం నలిపినట్లుగా అవ్వాలన్నమాట, ప్రెస్ చేసుకున్నట్లుగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని కాసేపు ఒక 20 minutes అట్లన్నా మ్యారినేషన్ కోసం ఉంచేసుకుందాం. మ్యారినేట్ అయింది కాసేపు మ్యారినేట్ అయిన తర్వాత స్కీవింగ్ చేసుకొని కుక్ చేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటున్నాం. ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం.
మరోవైపు ఆనియన్ రేఖలు కావాలి మనకి. లైక్ దిస్. మరీ పెద్దగా ఉండకూడదు ఆనియన్, ఈ విధంగా స్క్వేర్ లాగా రావాలన్నమాట. లైక్ దిస్. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇదే బాగా టైం తీసేసుకుంటుంది కదా. అరే మరీ ఇంత జాగ్రత్తగా చేయాల్సిన అవసరం లేదు. నేను కెమెరాకి కొంచెం ఫేవరబుల్గా ఉండని అని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను అంతే. ఓకే, దెన్ బెల్ పెప్పర్. ఓకే, సిమ్లోనే పెట్టుకున్నా, మరీ ఎక్కువ వేడైపోకుండా. స్కీవర్స్ తీసుకొని స్కీవింగ్ చేసుకున్నా. ఇది ఇలా గుచ్చేటప్పుడు చేతికి గుచ్చుకుపోతూ ఉంటాయి ఒక్కోసారి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం ఏంటంటే చిన్న చిట్కా, ఇలా కింద పెట్టేసేయండి, ఇలా పట్టుకొని ఇలా గుచ్చుకొని ఇలా తీసుకోవాలి. ఇలా పెట్టడం, ఇలా సెంటర్లో గుచ్చేయడం, ఇలా తీసుకోవడం. అప్పుడు వేలు జాగ్రత్తగా సేఫ్గా ఉంటుంది అన్నమాట. అలవాటైతే పర్లేదు. గుచ్చడానికి ఎంత టైం పడుతుంది కదా, ఇంక ఉడకడానికి ఎంతసేపు పడుతుంది. ఓకే, డన్. వీటిని తీసుకెళ్ళి కాస్త మీడియం హీట్లో ఉన్న ప్యాన్ మీద కుక్ చేసుకో. అనుకున్న దానికంటే కూడా చిన్నగా ఉంది పీస్.
ఇది కూడా వేసుకుంటాం. ఎక్కువ కదపకుండా 4 వైపులు వస్తున్నాయి కదా, 4 వైపులా కూడా ఒక్కొక్క వైపు ఒక్కొక్కసారి అలా ల్యాండ్ చేసుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. కాసేపు అలా కుక్ అయిన తర్వాత దించేసుకోవచ్చు. ఒక్కొక్క వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రైట్, స్కీవర్స్ అంతా కూడా మనకు కావాల్సిన విధంగా 4 వైపులా కుక్ చేసేసుకున్నాం కదా. నౌ దిస్ ఈజ్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.